Hello all, a very good evening. Welcome to Sridhar CCE. So recent గా మనకి IBPS PO మెయిన్స్ ఎగ్జామ్ కన్క్లూడ్ అయింది. ఈ PO ఎగ్జామ్ లో ఓవరాల్ గా మనకి 35 క్వశ్చన్స్ రావడం జరిగింది 2 సెక్షన్స్ లో కలిపి. ఒక సెక్షన్ లో 2 మార్క్స్, ఇంకొక సెక్షన్ లో 1 మార్క్. సో ఈ వీడియోలో మనము ఈ 35 క్వశ్చన్స్ లో ఏ ఏరియా నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది, లైక్ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ మన CCE కండక్ట్ చేసినటువంటి యూట్యూబ్ లైవ్ క్లాసెస్లో, అలాగే మనకి మాక్ ఎగ్జామ్స్లో, ఆఫ్లైన్ సెషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఎగ్జామినర్ డిమాండ్ ఏంటి, నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. సో ఇది మనకి ఎగ్జామ్ ఆల్రెడీ ఎవరైతే రాశారో వాళ్ళకి క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయి. వాళ్ళు క్వశ్చన్స్ మనం కలెక్ట్ చేసినవి కరెక్టా కాదా వాళ్ళు చెప్పగలరు. ఎగ్జామ్ రాయని వాళ్ళు క్వశ్చన్ నేచర్ చూసి ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నేర్చుకోండి. సో ఇప్పుడు ఒకసారి మనం కనుక పేపర్ అనాలిసిస్ని ప్రాపర్గా చూస్తే, సో ఫస్ట్ ముందు పేపర్ స్ట్రక్చర్ని మనం అసెస్ చేద్దాం. రాసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, రాసిన వాళ్ళు ఇద్దరిని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా మనకి IBPS PO మెయిన్స్ రివైజ్డ్ సిలబస్ ప్రకారము 35 క్వశ్చన్స్ మనకి ఓవరాల్గా పేపర్లో ఉంటాయి. 35 క్వశ్చన్స్. ఈ 35 క్వశ్చన్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఒక సెక్షన్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలా మనకి సెక్షన్ 1 నుంచి 30 మార్క్స్ మనకి ఉన్నాయి. సెక్షన్ 2లో అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మనకి అడిగారు. అందులో మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 20 మార్క్స్, అంటే ఓవరాల్గా 50 మార్క్స్ మనకి 35 క్వశ్చన్స్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ పర్టికులర్ 35 క్వశ్చన్స్లో శ్రీధర్ CCE యూట్యూబ్ క్లాసెస్లో, లైక్ నేను చెప్తున్న క్లాసెస్లో, లేదా మన కంటెంట్ టీమ్ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్లో, ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో కానీ, లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్లో కానీ, ఆఫ్లైన్ క్లాసెస్లో మనం డిఫరెంట్ బ్రాంచెస్లో కవర్ చేస్తున్న క్వశ్చన్స్ మనం కనుక చూసినట్టయితే ఓవరాల్గా 24 క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా అడిగారు తప్ప ఏదో ఒక వర్డ్ మ్యాచ్ అయినంత మాత్రాన క్వశ్చన్ అడిగినట్టు నేను క్లెయిమ్ చేయడం కానీ ఇలాంటివి చేయట్లేదు. క్వశ్చన్స్ మనం ఏవైతే స్టేట్మెంట్స్ డైరెక్ట్గా డిస్కస్ చేసామో ఆ క్వశ్చన్స్ని అదే యాజ్ ఇట్ ఈస్గా అడగడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మనం ఏ డేట్లో ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసామో కూడా నేను మీకు స్క్రీన్ షాట్స్ నేను దీనికి అటాచ్ చేశాను. సో ఓవరాల్గా మన సోర్సెస్ యూట్యూబ్ క్లాసెస్ విన్నవాళ్ళు, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మాక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, అలాగే మనకి సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు, వీళ్ళు ఈ 24 క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు. సో మనం కవర్ చేసినటువంటి దాంట్లో ఇవి మనకి ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నది మనకి ఇక్కడ తెలుస్తోంది. మరి ఈ క్వశ్చన్స్లో మనం ఎన్ని కవర్ చేసాము అని కనుక చూస్తే, సెక్షన్ ఏలో 15 క్వశ్చన్స్కి గాను మనం 10 క్వశ్చన్స్ని కవర్ చేసాం, అంటే 20 మార్క్స్ ఇక్కడ స్టూడెంట్స్కి గెయిన్ అయ్యారు. సెక్షన్ బిలో అంటే సెకండ్ సెక్షన్లో 14 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మనము 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది, అంటే కవర్ చేయడం జరిగింది. అందులో మనకి 14 మార్క్స్, అంటే ఓవరాల్గా మన క్లాసెస్ ఎగ్జామ్స్ అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ క్లోజ్ టు 34 మార్క్స్ మనకి అటెంప్ట్ చేయడం జరిగింది. ఇంతకీ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, పేపర్ వెయిటేజ్ ఎలా ఉంది కనుక చూసుకుంటే, సో వెయిటేజ్ డిస్కస్ చేయడానికి ముందు ఎగ్జామినేషన్లో జరిగినటువంటి ట్రెండ్ ఏంటి, ఎగ్జామినేషన్ కమిషన్లో ఈసారి తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటి అని కనుక చూస్తే, ఫస్ట్ మనకి పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అని అంటే, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈజీగా ఉంది అని అంటారు, డిఫికల్ట్గా ఉంది అని అంటారు. అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ చూడలేదు, మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. మనం ఎగ్జామ్ అయిన 3 డేస్కి చేయడానికి రీజన్ ఏంటంటే, పేపర్ మన చేతికి డైరెక్ట్గా రాదు, పేపర్ అనేది పూర్తిగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మనం డిఫరెంట్ స్టూడెంట్స్, మన దగ్గర నుంచి రాసినటువంటి స్టూడెంట్స్ రాసినటువంటి ఎగ్జామ్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్ ఆధారంగా క్వశ్చన్స్ 1కి 2 సార్లు అక్యురసీ చెక్ చేసి మనకి ఇప్పుడు తీసుకురావడానికి మనకి ఇంత టైం పట్టింది. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆల్రెడీ ప్రీవియస్గా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు, మన కంటెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు, ముందు ఇది కూడా రాశారు. సో మనకి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్పుట్ కూడా తీసుకుని ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, బట్ 2 to 3 టైమ్స్ రాసిన వాళ్ళకి ఈ పార్టీకి తెలిసే ఉంటుంది. సో పేపర్ స్టాండర్డ్ వాళ్ళ ఇన్పుట్స్, నేను కొన్ని క్వశ్చన్స్ చూసి
మన కంటెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్గా ఉంది. ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ ఈస్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్. ఈజీ అయితే లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కమిషన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ కమిషన్ ఈస్ డిమాండింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అని అడగడం మానేసింది. వన్ లైనర్స్ చదవడం కానీ, వన్ లైనర్ తీసుకుని వెళ్ళిపోవడం కానీ, ఆ వాట్ ఈజ్ అనేటువంటి క్వశ్చన్స్ మనకి కనపడలేదు. క్వశ్చన్స్ మనం కనుక జాగ్రత్తగా చూస్తే హౌ ఇట్ వర్క్స్, హౌ ఇట్ ఈస్, వై ఇట్ ఈస్ అంటే మనకి ఎలా, ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. అంటే మనం దీన్ని టెక్నికల్గా కనుక చూసుకుంటే అప్లికేషన్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ పేపర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్. సెకండ్ థింగ్, థర్డ్ పాయింట్, మనం ఐబీపీఎస్ సిలబస్ మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాం. ఇవి అడుగుతున్నారు, ఇవి అడుగుతారు అని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి క్వశ్చన్ స్టాండర్డ్స్ కానీ, క్వశ్చన్స్ తాలూకు ఆ లెవెల్ కానీ, క్వశ్చన్స్ అడిగిన నేచర్ కానీ సిలబస్ ప్రకారమే ఉందా, లేదా సిలబస్ ఒకటి ఇచ్చి వాళ్ళు క్వశ్చన్స్ వేరే అడిగారా అని అంటే 100% కమిషన్ సిలబస్ దాటిపోలేదు. వీ కెన్ సే దట్. ఓకే, సో వీ షుడ్ థ్యాంక్ ద కమిషన్. కమిషన్ చాలా క్లియర్గా సిలబస్ విత్ ఇన్ ద లైన్స్లోనే మనకి క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం అడిగారు క్వశ్చన్స్ అని అంటే, ఫస్ట్ ఆర్బీఐ సర్క్యులర్స్ మీద, ఆర్బీఐ సర్క్యులర్స్ మీద జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వాలి అని అంటే ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు, స్టూడెంట్స్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా ఫ్యూజ్ ఎగిరింది. ఎందుకనంటే క్వశ్చన్స్ ఆర్బీఐ సర్క్యులర్లో మనం 6 months 1 year కవర్ చేసాం. అది ఫ్యాక్ట్. నేనే కాదు, ఏ ఆస్పిరెంట్ అయినా ఎవరైనా అదే చేస్తారు. కానీ ఎగ్జామినర్ కొంచెం బియాండ్ వెళ్ళాడు, అది ఫ్యాక్ట్. సో ఆర్బీఐ సర్క్యులర్ మాత్రం చాలా డెప్త్గా అడిగాడు. సో స్టూడెంట్స్కి బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ మీద, బ్యాంకింగ్ సంబంధించిన గైడ్ లైన్స్ని అక్యురేట్గా అనలైజ్ చేయడానికి, రేపు మీరు బ్యాంకింగ్ ఎకోసిస్టంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి టెర్మినాలజీ యూజ్ చేస్తారు మీరు తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఐడియా మీకు ఉండాలి. అండ్ దట్టు ఇది క్లర్క్ కాదు, పీఓ, గుర్తుపెట్టుకోండి. సో ఆ సర్క్యులర్ తాలూకు స్టాండర్డ్ పీక్ లెవెల్లో ఉంది. చాలా మంచి క్వశ్చన్స్ పడ్డాయి. జెన్యున్గా చెప్పాలంటే 4-5 సర్క్యులర్స్కి ఆన్సర్ నాకు కూడా తెలియదు, అంత డిఫికల్ట్గా అడిగాడు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, సో ఆర్బీఐ సర్క్యులర్స్ మీద ఇలాంటి క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్ మనకి సిలబస్లో మెన్షన్ చేసింది డిజిటల్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ అవేర్నెస్ అని చెప్పి ఈసారి మనకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మరి కమిషన్ చెప్పినట్టుగా ఆ డిజిటల్ అవేర్నెస్ ఆర్ డిజిటల్ బ్యాంకింగ్ ఆర్ డిజిటల్ నాలెడ్జ్ వాట్ ఎవర్, బ్యాంకింగ్కి సంబంధించి ఆ డిజిటల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఏమైనా అడిగారా అని అడిగితే షార్ట్గా అడిగారు. యాజ్ పర్ ద ప్రామిస్, యాజ్ పర్ ద సిలబస్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు. ఏం అడిగారు? ఈ రూపీ డిజిటల్ బ్యాంకింగ్కే వస్తుంది. ఫ్రీ ఏఐ 7 సూత్రాస్ ఆఫ్ ఆర్బీఐ అడిగారు. ఎస్, అది కూడా దీంట్లోకే వస్తుంది. ప్లస్ మళ్ళీ మనకి దీంతో పాటుగా ఈ ఆన్లైన్కి సంబంధించి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చాట్ జీపీటీ కానీ, చాట్ బాట్ కానీ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు. ఇలా మనకి డిజిటల్ బ్యాంకింగ్ మీద, దీని మీద మంచి క్వశ్చన్స్ పడ్డాయి. సో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా అడిగారు. మనం కాన్సెప్చువల్గా కనుక తీసుకుంటే బాగా, అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆన్సర్ చేసేటట్టుగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా మనం కవర్ చేసినవి వచ్చాయి. సో అదొక పాజిటివ్ ఆస్పెక్ట్. ఇక్కడ మనం కవర్ చేయలేకపోయాము అన్న డెఫిషిట్ లేదా అనేటువంటి ఒక గిల్టీ కానీ లేదా ఒక బాధ కానీ మనకి ఇక్కడ 100% జస్టిఫై అయిపోయింది. సో ఆర్బీఐ సర్క్యులర్స్ మనల్ని ముంచిన ఈ డిజిటల్ బ్యాంకింగ్ అనేది మనల్ని తేల్చింది. సో ఇదొక పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాండిడేట్ నాలెడ్జ్ని, కాన్సెప్చువల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి చాలా బాగా మంచి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ మీద ఒలింపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇంపార్టెంట్ డేస్ అవి మనం ఒకసారి ఇక్కడ డీల్ చేద్దాం ఒక్కొక్కటి. సో ఓవరాల్గా మనకు వచ్చినటువంటి 35 క్వశ్చన్స్ గాను, మనకి 35 క్వశ్చన్స్ గాను ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఈ సెక్షనల్ వెయిటేజ్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, మనకి నేను క్లాసెస్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, క్లాసెస్ చెప్తున్నప్పుడు చాలా మంది, సార్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ప్లీజ్ టీచర్స్ ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ అని అడిగారు. బట్ నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, నో మై డియర్, యూ హ్యావ్ టు ప్రిపేర్ జనరల్ అవేర్నెస్, ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద సిలబస్. సో జనరల్ అవేర్నెస్ కూడా మీకు కావాలి అని చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నేను క్లాసెస్ చెప్తూ కూడా బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ మనల్ని మోసం చేసిన, మళ్ళీ యూజ్ చేస్తున్న వర్డ్ని, అంటే ముంచిన మోసం చేసిన, ఇగో ఇది మోసం చేసిన, ఇలాంటివి మనల్ని తేలుస్తాయి పైకి.
సో మనకి బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నాను, నేను ఓన్లీ బ్యాంకింగే చదువుకుని పోతాను, వేరేది వద్దు అని చెప్పి ఎవరో సీనియర్స్ ఇచ్చిన అడ్వైస్ని పట్టుకుని కొత్తగా వచ్చినటువంటి లేత ఆస్పిరెంట్స్ కూడా ఓకే వాళ్ళు కూడా నేను ఓన్లీ బ్యాంకింగే చదువుతాను అని చెప్పేసి ఒక 300-400 మంత్లీ లైక్ ఆ మ్యాగజైన్ని తీసుకుని బట్టి పడుతున్నారు. అవుట్పుట్ విల్ బి జీరో. తెలుసు కదా, ఇఫ్ యూ ప్రిపేర్ ఇన్ దట్ వే 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్వర్డ్, రిజల్ట్ ఆక్వర్డ్, రైట్? సో వెయిటేజ్ ఎట్లుంది అనేది కనుక చూసుకున్నట్టయితే యునెస్కోకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మనకి సెక్షన్ 1 మనం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని చెప్పాం కదా. ఆ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ నాకు కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఏవైతే యూట్యూబ్లో కవర్ చేస్తున్నానో యూపీఎస్సీ ఎక్స్పర్టీస్ తీసుకుని లేదా ఆ నాలెడ్జ్ సెట్ చేయడం వల్ల మనకి ఈ క్వశ్చన్స్ తగిలాయి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి అదొక పాజిటివ్ ఇంపాక్ట్ ఇక్కడ మనకి పడింది. సో యునెస్కోలో కనుక చూసుకున్నట్టయితే మనకి యునెస్కో డేకి సంబంధించి, యోగా డేకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఎవరైతే యూపీఎస్సీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతూ బ్యాంకింగ్ రాశారో ఈ సెక్షన్ ఏ అనేది వాళ్ళకి చాలా ఈజీగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ సర్క్యులర్స్ లేదా ఆర్బీఐకి సంబంధించినటువంటివి ఓవరాల్గా మనకి 9 క్వశ్చన్స్ అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 9 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం రాయగలరు, మిగతా 6 క్వశ్చన్స్ ఆర్ 5 to 6 క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా అడిగాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. బట్ ఇంత డిఫికల్టీలో కూడా మనం 24 క్వశ్చన్స్ ఓవరాల్గా కవర్ చేసాము. థర్డ్ వన్ స్పోర్ట్స్, ఒలింపిక్ మాస్కాట్స్ కానివ్వండి, దీనికి సంబంధించి వెన్యూ కానీ అడిగారు. జాగ్రఫీ ఎన్విరాన్మెంట్, టైఫూన్ రగాసా మీద క్వశ్చన్ ఒకటి అడిగారు. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి బయోస్ఫియర్ మీద ఒక క్వశ్చన్ అడిగారు మనకి. ఓకేనా, రైట్? బ్యాంకింగ్ అండ్ ఎకానమీ మీద మంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మనకి సేవ్ చేసింది అని చెప్పొచ్చు. 6 క్వశ్చన్స్ మనకి అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ మీద 3 క్వశ్చన్స్. ఓకే, అదే ఈఏఈయు ట్రేడ్ డీల్, ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్స్ చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, సిపి రాధాకృష్ణన్ గారిది, గవర్నర్ ఏ స్టేట్కి వారు చేశారు అని. రిపోర్ట్స్ మీద అడిగారు, ఐఎంఎఫ్ రిపోర్ట్ ఒకటి. ఓకే, అవార్డ్స్ మీద 2 క్వశ్చన్స్ పడ్డాయి మనకి. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 2 క్వశ్చన్స్. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాట్ బోట్ మీద అడిగిన క్వశ్చన్ ట్రెండింగ్లో ఉంది, రీసెంట్ క్వశ్చన్ 1 year రేంజ్లో మనకు అడిగారు. కానీ ఇస్రో శాటిలైట్ అనేది మనకి ఇప్పటిది కాదు, ఫస్ట్ది స్టాటిక్ జీకే తీసుకున్నారు. సో అక్కడ మనం దాన్ని కవర్ చేయలేదు. నెక్స్ట్ స్కీమ్స్ 5 క్వశ్చన్స్. నేను ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను, 10% ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ స్కీమ్స్. స్కీమ్స్ మీద క్వశ్చన్స్ 10% ఉంటాయని చెప్పాను. ఈసారి నేను చెప్పిన దానికంటే కూడా క్వశ్చన్స్ ఎక్కువ పడ్డాయి. 3.54 క్వశ్చన్స్ పడాలి, బట్ స్కీమ్స్ మీద మనకి 5 క్వశ్చన్స్ పడ్డాయి. పిఎం స్వానిధి కానివ్వండి, సోవరెన్ గోల్డ్ బాండ్ కానివ్వండి, కిసాన్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, సాయిల్ హెల్త్ కార్డ్ కానివ్వండి, ఇలా ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ స్కీమ్స్ నుంచి రావడం జరిగింది. ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్లో కనుక చూస్తే 2 క్వశ్చన్స్. సో పేపర్ ఇంత ట్రికీగా ఇన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మనం దీంట్లో నుంచి 24 క్వశ్చన్స్ మనం కవర్ చేసాం. అంటే మనకి లాస్ట్ టైం సెక్షనల్ కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, ఓపెన్ కేటగిరీ 2 మార్క్స్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఎంత ఉంది మనకి 2 మార్క్స్. సో మనం కవర్ చేసినప్పుడు ఎన్ని మార్క్స్, 34 మార్క్స్ కవర్ చేసాం. వరస్ట్ కేసులో ఇందులో మీరు ఒక 10 మార్క్స్ తీసుకున్నా కూడా మీరు ఫైనల్ లిస్ట్లో మీకు ప్లేస్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 2 ఉంది కదా, ఈసారి కూడా 2 ఉండదు అంటారా మీరు అని అంటే, కట్ ఆఫ్ చెప్పడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకనంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడాలి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ చూడాలి, ఎంతమంది ఎలా రాశారో చూడాలి, పేపర్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసుకుని మనం చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ ఇంతే ఉంటుందని చెప్పాను, కానీ మేబీ పెరగచ్చు తగ్గచ్చు, మ్యాక్సిమం పోతే 5 లోపే ఉంటుంది, అంతకుమించి అయితే పోదు వరస్ట్ కేసులో. ఓకే, ఒకవేళ వెళ్తుంది, మనం 34 మార్క్స్ కవర్ చేసాం కదా, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, చలో మనం 34 క్వశ్చన్స్ ఏవేవి కవర్ చేసాము, మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమి అడిగారు, మనం దాన్ని ఎక్కడ కవర్ చేసాం ఒకసారి కనుక చూసుకుంటే, ఆగస్టు 2025 మనం ఈ ఐబీపీఎస్ పేపర్ని కనుక మీరు క్రూషియల్గా అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ సెప్టెంబర్లో నుంచి క్వశ్చన్స్ బాగా పడ్డాయి. ఇవి ఈ 2 months చదువుకున్నా కూడా మీరు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ చదువుకున్నా మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన టార్గెట్ ఎస్బీఐ. సో దాని స్ట్రాటజీ కూడా లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మనకి ఇండియా యూరేషియన్ ట్రేడ్ డీల్లో మెంబర్ కంట్రీస్ ఎవరు అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ అడిగినట్టుగా మనకి చెప్పారు. సో ఈ మెంబర్ కంట్రీస్ ఎవరు అనేది ఆగస్టు 21 కరెంట్ అఫైర్స్లో నేను ఆల్రెడీ దీన్ని ఇక్కడ కవర్ చేశాను. ఇదే క్వశ్చన్ యాస్టీస్గా మనకి అడిగారు. సో హిందూ మనం కవర్ చేసేదే హిందూ పిఐబి, అండ్ నేను చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగానే హిందూ పిఐబి నుంచి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనము ఈ ఆర్టికల్ 21 ఆగస్ట్ రోజున మనం డీల్ చేసాం. నేను ఎందుకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను అంటే, విత్ డేట్ ఇచ్చాను అని అంటే,
ఇది నేను కవర్ చేశాను అని చెప్తే అది అక్యురసీ అనేది ఉండదు. అండ్ నేను ఏదైతే డైరెక్ట్గా కవర్ చేశానో అది మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. దీంట్లో ఇప్పుడు మీకు ఎందుకంటే మనకి కాంపిటేటివ్ కమిషన్ నుంచి ఇలాంటి నుంచి మనకి తర్వాత ఇష్యూస్ రాకూడదు. అండ్ మనం ఇస్తుంది కూడా మోస్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కనుక మీరు స్ట్రైట్ అవే ఈ డేట్ యూట్యూబ్లో కొట్టి, నేను కూడా అలాగే చూశాను, యూట్యూబ్లో కొట్టి ఆ వీడియోని కనుక చూసుకుంటే మీకు ఇది యాస్టీస్గా కనపడుతుంది. యూ కెన్ సీ ద స్క్రీన్ షాట్ ఆల్సో. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మెంబర్ కంట్రీస్ ఎవరు అనేది మనం 21 ఆగస్ట్కి కవర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే అవార్డ్స్లో పద్మ అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. పద్మ అవార్డ్స్ మీద క్యాష్ ప్రైజ్ ఎంత, చనిపోయిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారా, ఓకే, అలాగే మనకి ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అని అడిగారు. మనం January 26 to 27 మనం పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనం చనిపోయిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ కవర్ చేసాము. ఎవరు ఎలిజిబుల్ది ఉంది, ఫారినర్స్కి ఇస్తారా లేదా అని అడిగారు. సో ఇక్కడ మనకి ఫారినర్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి మనం దాన్ని కవర్ చేసాం. సో ఇది ఒక క్వశ్చన్ మనం కవర్ చేసాం, సెకండ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనం ఆగస్ట్ ఆఫ్లైన్ బ్యాంకింగ్లో మనం దీన్ని కవర్ చేసాం. ఈ పర్టికులర్ క్వశ్చన్ని సార్ మీరు ఆఫ్లైన్లో కవర్ చేశారు, మాకు ఐడియా ఉంటుందా మరి అంటే ఆన్లైన్లో కూడా కవర్ చేశారు దీన్ని. సో ఇక్కడ మనం ఎగ్జామ్కి జస్ట్ ఒక 10 days ముందు ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్ మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి క్విక్ రీక్యాప్ అనేది చేయించాము క్లాసెస్లో. ఆ 1 weekలో మనం కవర్ చేసిన దాంట్లోంచి 10 questions, 8 to 10 questions కూడా దాంట్లో వచ్చాయి. ఓకే, ఇట్ ఇన్క్లూడ్స్ దిస్ ఆల్సో. సో ఆగస్ట్ ఆఫ్లైన్ మనం బ్యాంకింగ్ క్లాస్ చెప్తున్నప్పుడు రీసెంట్గా దసరా హాలిడేస్లో మనం కండక్ట్ చేసినటువంటి క్లాసెస్లో ఆ టైంలో స్టూడెంట్స్ హాలిడేస్కి ఊర్లకి కూడా వెళ్లకుండా వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అయ్యారు. సో ఆ దాంట్లో ఆగస్ట్ 2025 S&P గ్లోబల్ రేటింగ్స్లో మనకి 3 entities ప్లేస్ ఇచ్చారు. అవి ఏంటని అడిగారు. సో క్వశ్చన్ నెంబర్ 31, యూ కెన్ సీ దిస్, ఆర్టికల్ నెంబర్ 31. దీంట్లో మనం వాటిని కవర్ చేసాము. ఇది కూడా మనం చూడొచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఇది మనం వీడియో కూడా చేసాం యూట్యూబ్లో, అంజని మేడం చేశారు. అయితే వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చిందని ఈ వీడియో డిలీట్ చేసాం, లేకపోతే కనుక ఆ వీడియోని నేను ఇక్కడ మీకు పేస్ట్ చేసేవాడిని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో యునెస్కో మీద మనం ఈ బిగినింగ్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేసాం. యునెస్కో ఇంటాంజిబుల్ సైట్స్ మీద మనకి యునెస్కో మీద ఒకే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో 3 statements అడిగారు అని చెప్పారు. ఒకటి యునెస్కో డే, యోగాని ఏ ఇయర్లో మనకి హెరిటేజ్ సైట్గా, ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ కదా ఇంటాంజిబుల్ హెరిటేజ్గా అనౌన్స్ చేశారు అని చెప్పి అడిగారు అన్నారు. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇయర్ ఇక్కడ మనం మెన్షన్ చేసాము. సో మనకు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. సో ఆ టైంలో మనకి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదొకటి మనం కవర్ చేసాం యునెస్కో సైట్స్ మీద. సోవరెన్ గోల్డ్ బాండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం కనుక చూసుకుంటే మనం ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, మాక్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తాం. సో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 29th ఆగస్ట్ రోజున మనం ఆ డేట్ తోటి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసాం. ఆ ఎగ్జామ్లో మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసున్నారో మన శ్రీధర్ సిసి స్టూడెంట్స్ మాత్రమే ఇది రాస్తారు. ఆన్లైన్లో కానీ మోస్ట్లీ ఆన్లైనే ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు ఈ డేట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్వశ్చన్ నెంబర్ చూడండి. జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్ కనుక చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇక్కడ మనం కవర్ చేసాం. ఇది ఒక క్వశ్చన్ కూడా మనము కవర్ చేయడం జరిగింది సోవరెన్ గోల్డ్ బాండ్స్ మీద. నెక్స్ట్ సేమ్ పిఎం స్వానిధి, ఇది మనం ఆఫ్లైన్లో డిస్కస్ చేసాము, ఆన్లైన్లో డిస్కస్ చేసాము. అయితే ఇక్కడ మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో పిఎం స్వానిధి గురించి యాజ్ ఇట్ ఈస్గా అదే క్వశ్చన్ అలాగే ఫ్రేమ్ అయింది. మనకి స్కీమ్ని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు అని అడిగారు. టోటల్ రివైజ్డ్ బడ్జెట్ ఎంత అని అడిగారు. సేమ్ క్వశ్చన్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము మన శ్రీధర్ సిసిలో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు. సో మాక్ ఎగ్జామ్ 30. సో మాక్ ఎగ్జామ్ నెంబర్ 30 అది. ఆ 30th మాక్ ఎగ్జామ్ పేపర్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మీకు అదే ఉంటుంది. సో యూ కెన్ సీ ద క్వశ్చన్ ఆల్సో. నేను డైరెక్ట్గా దీన్ని పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి ఉంది చూడండి. రైట్. నెక్స్ట్ 7 pillars of RBI Free AI. So framework for responsible and ethical enablement of artificial intelligence. ఆగస్ట్ 15th రోజున మనం ఈ క్లాస్ని కవర్ చేసాము. సో ఇక్కడ నేను చెప్తున్నప్పుడు నేను ఇది కూడా చెప్పాను, 7 pillars ఉన్నదేంటి లేనిదేంటి అనే క్వశ్చన్ మనకు అడుగుతారు కంపల్సరీ అని చెప్పి. సో ఇక్కడ అదే ఇచ్చారు.
విచ్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ ద 7 సూత్రాస్. సో 7 సూత్రాస్ ను మనం ఇక్కడ మెన్షన్ చేసాము ఆగస్ట్ 15th క్లాస్లో. యాజ్ ఇట్ ఈస్ గా మనకి అలాగే క్వశ్చన్ కూడా అడిగారు. 7 పిల్లర్స్ లో లేనిది ఏంటి అని అడిగారు. సో ఇదొక క్వశ్చన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చాట్ బోర్డ్స్ మనం కవర్ చేసినప్పుడు జనవరి 29th డేట్న మనం కొన్ని ఏఐ మోడల్స్ ని మనం ఇక్కడ కవర్ చేసాం. దీంట్లో కోపైలట్ యాపిల్ది అని చెప్పి వాడు ఇచ్చి నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో కోపైలట్ మైక్రోసాఫ్ట్ అని చెప్పి మనం ఇక్కడ ఆల్రెడీ కవర్ చేసాం. సో ఇది క్వశ్చన్ యాస్టీస్ గా ఇది కూడా అడిగారు మనకి. సో ఇక్కడ మనము ఈ చాట్ బోర్డ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని మనం జనవరి 29th వీడియోలో దీన్ని కూడా మనం కవర్ చేసాం. నెక్స్ట్, ఏప్రిల్ 5th రోజున మనం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 అనేటువంటి ఒక స్కీమ్ ని డిస్కస్ చేసాం. చెప్పాను కదా, మనకి ఓవరాల్ గా స్కీమ్స్ ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో 10% ఆఫ్ ది క్వశ్చన్స్ మనం స్కీమ్స్ మీద కవర్ చేస్తారు. అయితే ఈసారి మనకి 10% కంటే ఎక్కువ పోయింది. 5 క్వశ్చన్స్ అడిగారు. స్కీమ్స్ లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 అనేది రీసెంట్ గా మనకి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏప్రిల్ 5th మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాము, ఈ స్కీమ్ ని డిస్కస్ చేసాము. దీంట్లో మనకు అడిగింది ఏంటంటే ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ స్టేట్స్ అని అడిగారు. ఏ స్టేట్స్ తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని అడిగారు. మనం ఇక్కడ స్కీమ్ గురించి బడ్జెట్ చెప్పాము, డ్యూరేషన్ చెప్పాము, అన్ని కూడా మనం ఇక్కడ చెప్పాము. సో చెప్పిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో ఏ స్టేట్స్ తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా మనం కవర్ చేసాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇది అడిగారు. ఏ స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తారు అని అడిగినప్పుడు మనం ఆ స్టేట్ నేమ్స్ కూడా అడిగారు. నేను ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేప్పుడు మీకు చెప్పాను, ఎందుకంటే నేను విన్నాను క్లాస్ మళ్ళీ అది ఇవాళ. సో అదొకటి చూడొచ్చు. నెక్స్ట్, ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ సిటిజన్స్ చార్టర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం దీన్ని కవర్ చేసాము. సో జూలై 16th డేట్లో మనం ఆర్బీఐ సిటిజన్ చార్టర్ అప్డేట్ ఎన్ని సర్వీసెస్ ని మర్జ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి హౌ మెనీ టోటల్ సర్వీసెస్ ఆర్ ఇన్క్లూడెడ్ అండర్ దిస్ చార్టర్. సో ఓవరాల్ గా మనకి ఎన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ చేస్తారని అడిగారు. 204 అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి నాకు ఐడియా లేదు. క్వశ్చన్ తీసుకున్నాను, ఒకవేళ క్వశ్చన్ ఏమైనా చేంజెస్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి. సో రైట్, క్లియర్. సో సిటిజన్స్ చార్టర్ ఎన్ని సర్వీసెస్ కి ఇది కూడా మనం కవర్ చేసాము. యూ కెన్ సీ దిస్ 204 సర్వీసెస్. రైట్. నెక్స్ట్, సెక్షన్ 2. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం 1 మార్కర్ క్వశ్చన్స్ ని చూద్దాం. సెక్షన్ 2లో కనుక చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ లో మనకి ఈ రూపీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కానీ ఇది కానీ అడిగారు. మనం దీన్ని కూడా ఆల్రెడీ దీంట్లో కవర్ చేసాము. ఆఫ్లైన్ ఎగ్జామ్ లో మాక్ ఎగ్జామ్ 13 మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో మీరు ఒక్కసారి మీ దగ్గర ఆ పేపర్ ఉంటే క్రాస్ చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 31. సో ఇది మనం చూసాం. ఇక్కడ మనం మీ 71 అన్నారు, ఇక్కడ 31 అన్నారు. ఏంటి అని అంటే ఓవరాల్ గా మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. మనం సీరియల్ నెంబర్ 31 బట్ క్వశ్చన్ నెంబర్ 71. ఇక్కడ మీరు ఇది కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 71 మాక్ ఎగ్జామ్ నెంబర్ 13. సో యూ కెన్ సీ ద స్క్రీన్ షాట్. రైట్, ఈ రూపు మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ డిజిటల్ బ్యాంకింగ్ కి సంబంధించి అనుకున్నాం కదా మనము. సో ఇది ఏఈపిఎస్ ఎన్పిసిఐ సంబంధించింది, ఇది కూడా మనం కవర్ చేసాము. బయోమెట్రిక్ సంబంధించి బేసిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ కి సంబంధించి మనం దీన్ని ఇక్కడ డిస్కస్ చేసాము. సో ఆఫ్లైన్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. సేమ్ క్వశ్చన్ మళ్ళీ మనకి ఇది మన మాక్ ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఎన్పిసిఐకి సంబంధించింది. సో ఇది కూడా ఈ ఎగ్జామ్ లో మనకి అడగడం జరిగింది. నెక్స్ట్, వేర్ వాజ్ ద మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ జపాద్. సో సెప్టెంబర్ 10th సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్ అయ్యాయి. ఇక్కడ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. సో జపాద్ 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి వెన్యూ అడిగారు. సో వెన్యూ వచ్చేసరికి రష్యా. ఓకే, మనకి కంట్రీ కాకుండా మేబీ సిటీ కానీ ఏదైనా అడగచ్చేమో అనుకున్నాం. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎగ్జామ్ లో రష్యా ఒకటే ఉంది ఆప్షన్ లో, సిటీ నేమ్ ఇవ్వలేదు. జపాద్ 2025 ఈ క్వశ్చన్ కూడా మనకి 1 మార్కర్ లో అడగడం జరిగింది. ప్రవాహ్ ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ముందు ఎగ్జామ్స్ లో కూడా అడిగారు ఈ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ప్రవాహ్ ఎవరిది అని అడిగారు. ప్రవాహ్ ఈజ్ ఆర్బీఐస్ ఆన్లైన్ పోర్టల్ విచ్ రెగ్యులేటరీ బాడీ లాంచ్ దిస్ పోర్టల్. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు క్వశ్చన్ లో. ప్రవాహ్ అనేటువంటి పోర్టల్ ఇది. సో ఎవరు లాంచ్ చేశారని అడిగారు. విచ్ రెగ్యులేటరీ బాడీ. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఆర్బీఐ. ఇట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ July 16th డేటెడ్ ఆర్టికల్.
July 16th dated article. Where did the super typhoon Ragasa? సో మనకి రగాసా టైఫూన్ మీద క్వశ్చన్ అడిగారు. దీన్ని కూడా మనం క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది ఆఫ్లైన్ క్లాసెస్లో, రైట్? టైఫూన్ రగాసా సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ ఇది కూడా చెప్పాను కదా. ఆగస్టు సెప్టెంబర్ మనం ఎంత బాగా కవర్ చేస్తే అన్ని మార్క్స్ వచ్చేసాయి దీంట్లో. సో 8 to 10 క్వశ్చన్స్ పడ్డాయి. అక్కడే మన మార్క్స్ వచ్చేసరికి సమ్ 14-15 మార్క్స్ దాకా వచ్చేది అక్కడే. సో బియాండ్ కట్ ఆఫ్ సెలక్షన్స్ గ్యారంటీ ఉంటాయి మనకి. విచ్ సిటీ డిడ్ నాట్ ఫీచర్ ఇన్ ద టాప్ 3 ర్యాంకింగ్స్? నేను అప్పుడు చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, 2 స్టార్లు పెట్టాను. చాలా కన్ఫామ్ గా క్వశ్చన్ అడుగుతారు ఇది అనేసి. జూలై 18th క్లాస్లో మనం దీన్ని కవర్ చేసాము. స్వచ్ఛ సర్వేక్షణ్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను మీకు, క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కేటగారికల్ గా అడుగుతారు. మీరు ఏ కేటగిరీలో ఏది సిటీ ఉంది అని చెప్పి అడిగారు. సో యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ అలాగే అడిగారు. జూలై 18th జరిగినటువంటి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ని మనకి అడగడం జరిగింది. సో విచ్ సిటీ డిడ్ నాట్ ఫీచర్, విచ్ డిడ్ నాట్ ఫీచర్ అడుగుతారు. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఇక్కడ అదే పడింది. సో స్వచ్ఛ సర్వేక్షణ్ లో. నెక్స్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అమెండ్మెంట్ రూల్స్ 2015 లో మనకి LRS కి సంబంధించిన అడిగారు. సో లిబరైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ మనం మాక్ ఎగ్జామ్ నెంబర్ 51 కండక్ట్ చేసాం స్టూడెంట్స్ కి. సో అందులో మనకి ఓవరాల్ గా క్వశ్చన్ నెంబర్ 13, ఓవరాల్ క్వశ్చన్ 53, బట్ జనరల్ అవేర్నెస్ లో సీరియల్ నెంబర్ లో క్వశ్చన్ నెంబర్ 13 లో మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో, సో ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ అడిగారు. కెన్ అవైల్ వాల్యూ ఎంత అని అడిగారు. మనం ఇక్కడ ఇచ్చాము, అదే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ నెంబర్ 53, మాక్ ఎగ్జామ్ 51. ఇదొకటి మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. మాక్ ఎగ్జామ్ 51, క్వశ్చన్ నెంబర్ 13, ఓవరాల్ క్వశ్చన్ నెంబర్ 53. మీకు సీరియల్ నెంబర్ ఇచ్చాను ఇది, అలాగే ఓవరాల్ క్వశ్చన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది, రైట్? నెక్స్ట్, విచ్ కంట్రీ సైన్డ్ ఎ లెటర్ ఆఫ్ ఇంటెంట్ విత్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఆగస్ట్ 2025 టు సప్లై 2 lakh tons ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్? సేమ్ ఇక్కడ కూడా మనము ఏదైతే క్వశ్చన్ అడిగామో యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ అడిగారు. కాకపోతే మనం కంట్రీ అడగలేదు, మనం కంట్రీ కాకుండా పర్పస్ అడిగాము. వీళ్ళు ఇక్కడ కంట్రీ అడిగారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్, ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్ లో? విచ్ కంట్రీ సైన్డ్? మనం ఏమడిగాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. 2 lakh tons ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్. ఇది ఒకటి కూడా మనం ఎగ్జామ్ లో కవర్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్, IEPFA ఏ పేమెంట్ బ్యాంక్ తోటి పార్ట్నర్ అయిందని అడిగాడు క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఏ పేమెంట్ బ్యాంక్ తోటి కొలాబరేట్ అయింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. మనం ఏం అడిగాము ఇక్కడ? ఆల్రెడీ అదే అడిగేసి నివేశక్ దీదికి IEPFA ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. మనం క్వశ్చన్లోనే ఆన్సర్ అడిగాము. మనం అడిగినప్పుడు 2 marks అడిగాము, బట్ ఇక్కడ మనకి 1 mark క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఒక క్వశ్చన్ కూడా మనం కవర్ చేసాం. మీరు లాస్ట్లో కౌంట్ చేసుకోండి, 24 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు RBI మాస్టర్ సర్క్యులర్ కౌంటర్ఫీట్ నోట్స్ ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అని చెప్పారు. నాకు దాని మీద స్టేట్మెంట్స్ కరెక్ట్ గా రాలేదు, బట్ కౌంటర్ఫీట్ నోట్స్ గురించి మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ ని అడగడం జరిగింది. మాక్ ఎగ్జామ్ నెంబర్ 44, క్వశ్చన్ నెంబర్ 10. ఎవరైతే IBPS PO ఎగ్జామ్ రాశారో ఆప్షన్స్ చూసుకోండి, ఏం అడిగారో అది మనకి మ్యాచ్ అయిందా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ మ్యాచ్ అయింది అని అంటే మనం దీన్ని తీసుకుందాం. లేదు సార్ క్వశ్చన్ వేరుగా అడిగారు, మనకి ఆప్షన్స్ వేరుగా ఉన్నాయి, ఒకవేళ ఆ ప్రాబ్లం ఉన్నా కూడా చేయండి, మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ మీద జనరల్ క్వశ్చన్ ఇది. సో మేబీ క్వశ్చన్ ఈజీగానే అడిగి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, సిపి రాధాకృష్ణన్ గారు ఏ స్టేట్ కి గవర్నర్ గా వచ్చారు? ఏ స్టేట్ గవర్నర్ నుంచి VP అయ్యారు అని అడిగినప్పుడు గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఇదొకటి మనం ఆప్షన్స్ లో చూస్తున్నాము. సో సిపి రాధాకృష్ణన్ గారిది ఇదొక క్వశ్చన్ కూడా మనం కవర్ చేశారు. అకార్డింగ్ టు ద డిపాజిట్ ఇన్సూరెన్స్, ఇది చాలా చాలా క్రూషియల్. ఇది మనం బ్యాంకింగ్ మాస్టర్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసాము. చాలా సందర్భాల్లో వచ్చింది. నాగరాజు గారు లాస్ట్ టైం మనకి, నాగరాజు అంటే మన ఫ్రెండ్ కాదు, ఆయన సెక్రటరీ, అయినా ఫినాన్స్ సెక్రటరీ. సో ఆయన DIGC లిమిట్ని, అదే DICGC వాట్ ఎవర్, దాని లిమిట్ని 5 lakhs కి పెంచుతాము, 5 lakhs నుంచి పెంచుతాము అని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరి మంత్లో. దానివల్ల ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దీని మనకి న్యూస్లో ఉంది. మాస్టర్ క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఒక పొరపాటు కూడా చేశాను. 100 రూపీస్కి 10 పైసా అని చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ సార్ అది 10 కాదు, రీసెంట్గా 12కి పెంచారని కరెక్ట్ కూడా చేశారు. ఆ నెక్స్ట్ సెషన్ నేను దాన్ని 12 పైసా కరెక్షన్ కూడా చేశాను. అయితే మనకి ఏమడిగారంటే ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్కి ఈ DICGC వర్తిస్తుంది అని అడిగారు.
మనం ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది దేనికి వర్తిస్తుంది అనేది నేను చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్కి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా ఇక్కడ పాయింట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఏ ఇయర్లో ఎంత దాన్ని పెంచుకుంటూ వచ్చారు, ప్రెసెంట్ 5 lakhs ఉంది, ఫర్దర్గా దాన్ని ఇంకా పెంచొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఈ బాక్స్లో ఏదైతే మనం డిస్కస్ చేసామో సేమ్ అక్కడ ఈ క్వశ్చన్ అడిగారు. సో February 18th రోజు బ్యాంకింగ్ అండ్ ఎకానమీ క్లాస్లో మనం ఈ క్వశ్చన్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ భవిష్య ఆఫ్లైన్లో అడిగాము. సేమ్ క్వశ్చన్ మనకి ఇది మాక్ ఎగ్జామ్స్లో కూడా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా ఈ భవిష్య క్వశ్చన్ని అడగడం జరిగింది. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, నేను ఈ క్వశ్చన్ అక్కడ చెప్తున్నప్పుడు ఎవరు తయారు చేశారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ క్వశ్చన్ అలా అడగలేదు. ఇది పర్పస్ ఏంటి అని అడిగారు. సో ఇది ఒక పెన్షన్ సిస్టమ్, ఇదొక పెన్షన్ సిస్టమ్, భవిష్య అనేది పెన్షన్ సిస్టము, బట్ ఇది కవర్ చేసాము. అలాగే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్లో కూడా మాక్ ఎగ్జామ్లో కూడా మనం దీన్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ కనుక చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు ఫిన్టెక్ నోట్ టైటిల్డ్ గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ, జూన్ మంత్లో రిలీజ్ అయిన రిపోర్ట్. మనం దీన్ని జూలై మంత్ కరెంట్ అఫైర్స్ 23rd, 24th దీన్ని మనం కవర్ చేసాము. సో ఇక్కడ చూడండి సేమ్ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అనేది కూడా మనం కవర్ చేసాం. సో ఇక్కడ ఇదొకటి మనం కవర్ చేసాం. సో నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ అండ్ బై విచ్ ఏజెన్సీ. సో ఇలా మనం ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ 35 క్వశ్చన్స్లో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్, ఇది కాకుండా ఒకటి రెండు మనకి ఇండైరెక్ట్గా అడిగారు విచ్ ఐ డోంట్ వాంట్ టు కవర్. ఎందుకంటే మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు అక్యురసీ చూపించాలి, అట్ ద సేమ్ టైం క్రెడిబిలిటీ కూడా ఉండాలి మనకి. సో ఇప్పుడు 24 క్వశ్చన్స్ మనకి కవర్ చేశారు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎలా పెర్ఫామ్ చేశారో సెకండరీ, జాబ్ వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కాబట్టి ఫర్దర్గా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ అప్కమింగ్ మంత్లో. సో ఇప్పుడు ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే, సో మై సిన్సియర్ అడ్వైజ్ ఈస్ ఫోకస్ ఆన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 months కరెంట్ అఫైర్స్ మీద కాంక్రీట్గా ఫోకస్ చేయండి. ఓవర్ యాక్షన్ చేయకండి, 10 మెటీరియల్ చదవకండి. ఒకటి చదువుతాడు, ఆ ఇన్స్టిట్యూట్ చదువుతాడు, వేరేవాడిది ఇది బాగుంటుంది అంటాడు, ఇది బాగుంటుంది అంటాడు. ఇంత డిఫికల్టీ ట్రికీ కాన్సెప్చువల్ పేపర్లో తెలుగు స్టేట్స్లో 24 క్వశ్చన్స్ ప్రౌడ్గా చెప్తాను, ఏ ఇన్స్టిట్యూట్ కూడా కవర్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ప్రౌడ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో మీకు సరే వేరే వాళ్ళు చేస్తే చేసుకున్నారో లేదో నాకు అనవసరం, బట్ నేనైతే చేశాను, మన సైడ్ నుంచి మనం కవర్ చేసాం. ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు 10 సోర్సెస్ చూడడం మానేయండి, పనికి మాలిన కంటెంట్లు అవి చూడడం మానేయండి. మీరు ఇది చూడండి, చూడకపోండి, సీసీ మెటీరియల్ రిఫర్ చేయండి, రిఫర్ చేయకపోండి, దట్ ఈస్ యువర్ హెడేక్. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు షో అవర్ క్రెడిబిలిటీ అండ్ ఆథెంటిసిటీ. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో సీసీ, యూ కెన్ బ్లైండ్లీ ఫాలో శ్రీధర్ సీసీ మెటీరియల్. నో, ఐ వాంట్ టు ఫాలో అదర్ మెటీరియల్స్, నేను వేరేది కూడా చూస్తాను అని అంటే అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టకండి, అటు ఇటు కాకుండా పోతారు. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ 10 మెటీరియల్స్ చదివే బదులు ఒక మెటీరియల్ని బాగా రివైజ్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్. సో వేరే చదువుతాను సార్, వేరే చదువుకోండి. వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ, వీ డోంట్ వాంట్ టు కన్విన్స్ యూ టు రీడ్ అవర్ మెటీరియల్. బట్ సీసీ మెటీరియల్ చదువుతున్నప్పుడు బ్లైండ్గా దీన్ని ఫాలో కాండి. మీరు 10 చోట్ల 10 మెటీరియల్స్ తీసుకుని చెప్పాను కదా, 1 step ఫార్వర్డ్ 2 step బ్యాక్వర్డ్, రిజల్ట్ ఆక్వర్డ్, అలా కాకుండా చేయండి. సో ఇప్పుడు మీకున్న టైం హార్డ్లీ మీ చేతిలో 1 month టైం ఉంది. మీరు ఈ 4 months కరెంట్ అఫైర్స్ కనుక కాంక్రీట్గా ప్రిపేర్ అయితే మనకి డీసెంట్ స్కోర్ వస్తుంది. ఎస్బీఐకి ఐబీపీఎస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఐబీపీఎస్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. ఈ పేపర్లో మనం 24 క్వశ్చన్స్ కవర్ చేసాము, వాల్యూ వచ్చేసరికి 34 marks, కట్ ఆఫ్ 2 marks ఉంది. మనం కట్ ఆఫ్కి అసలు ఆల్మోస్ట్ బియాండ్ వెళ్ళిపోయాం. ఈ 34 marksలో మీరు కనీసం 15 మార్కులు కరెక్ట్గా పెట్టి బయటకు వచ్చినా కూడా మీకు జాబ్ సెలెక్షన్స్ 100% ఉంటుంది. అంటే మిగతా సెక్షన్స్ కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు ఎస్బీఐలో ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, ఓవరాల్ కట్ ఆఫ్ చూస్తాడు. కాబట్టి ఈ 4 monthsని బాగా ప్రిపేర్ అవ్వండి. 10 మెటీరియల్ చదివే బదులు మీరు ఒక మెటీరియల్ని ఏదైనా చదువుకోండి. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ టు రీడ్ ఓన్లీ సీసీ మెటీరియల్. వాట్ ఎవర్ యూ వాంట్ మీరు చదువుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ స్టడీ దట్, బట్ డూ రివిజన్. ఈ 4 month కరెంట్ అఫైర్స్ని కాంక్రీట్గా రివైజ్ చేయండి. మళ్ళీ మనం నవంబర్లో
ఆఫ్లైన్ సెషన్స్ స్టార్ట్ చేస్తాము మన స్టూడెంట్స్కి, మన సిసి స్టూడెంట్స్కి. అది అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ అని చెప్పి ఒకసారి నేను చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ 4 monthsని మనం కాంక్రీట్గా డిస్కస్ చేస్తాము, అన్నిటినీ బాగా రివైజ్ చేస్తాం, ప్రతి ఏరియాని కూడా, నాట్ ఓన్లీ బ్యాంకింగ్. సో ఎవరైతే బ్యాంకింగ్ ఈ క్వశ్చన్స్ చూసాక మనకి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు ఓన్లీ బ్యాంకింగ్ ఒకటే చదివితే మీరు బయట పడలేరు, రూల్ 1. దాంతోపాటు మిగతావి కూడా చదవాలి. ఓన్లీ బ్యాంకింగే పట్టుకుని వెళ్ళాడితే మీరు బయట పడలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 4 months క్లాసెస్ని మన నెక్స్ట్ ఆఫ్లైన్ మోడ్లో మళ్ళీ అన్నీ బాగా రివైజ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ మనకి నవంబర్ 1 నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మనం కంటిన్యూ చేద్దాము. సో ఈ 4 months కరెంట్ అఫైర్స్ కాంక్రీట్గా ప్రిపేర్ అవ్వండి. అది రైట్. ఓకే మై డియర్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ అనాలిసిస్ సెషన్. క్వశ్చన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అడిగినా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఐఎమ్ సారీ సార్ క్వశ్చన్స్ ఇలా కాదు ఇంకొకలాగా అడిగారు, మేబీ నేను రాంగ్ అవ్వచ్చేమో, నేను ఏదైనా పొరపాటు చేసిన క్వశ్చన్స్ చూపించడంలో కానీ దీంట్లో కానీ, లేదు మనం కవర్ చేయలేదని మీకు ఏదైనా అనిపించినా ఫీల్ ఫ్రీ కామెంట్ చేయండి, నేను ఒకసారి రెక్టిఫై చేసుకుంటాను. నిజంగా కనుక కవర్ చేయలేదు అని అంటే నేను దానికి ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తాను అవసరమైతే. ఓకే మై డియర్. సో దట్స్ ఆల్. నెక్స్ట్ మన టార్గెట్ ఎల్ఐసి, ఎస్బీఐ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనం నెక్స్ట్ ఫోకస్ చేయాలి. అలాగే మీ ప్రిపరేషన్లో ఎవరికైనా సరే బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, దీంట్లో శ్రీధర్ సిసి నుంచి మీకు హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి అని అనుకుంటే మీరు నియరెస్ట్ శ్రీధర్ సిసి బ్రాంచ్కి వచ్చి మీరు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మా ఫ్యాకల్టీస్ని అడగచ్చు, మా మేనేజ్మెంట్ అడగచ్చు. ఏ హెల్ప్ అని అంటే రిగార్డింగ్ ఎగ్జామ్, వేరేది కాదు. సార్ లవ్ ఫెయిల్ అయ్యాను హెల్ప్ చేస్తారంటే ఇట్లాంటివి మేము చేయం. సో ఎగ్జామ్కి సంబంధించి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, వెదర్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కమ్, మనం డెఫినెట్గా సపోర్ట్ ఇస్తాం. ఓకేనా. సో దట్స్ ఆల్ మై డియర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్.